రోజు ఒక పిల్లాడు అమ్మ దగ్గరకు హెడ్ మాస్టర్ ఇచ్చిన సీల్ చేసిన లెటర్ తీసుకొచ్చాడు, అమ్మకిచ్చాడు. అమ్మ ఆ ఉత్తరం చదివింది. వీడేమో అమ్మకు హెడ్ మాస్టర్ ఏ ఉత్తరం రాశాడు అని చెప్పి చూస్తూ ఉన్నాడు. చదివిన తర్వాత, అమ్మా మా హెడ్ మాస్టర్ ఉత్తరం రాసి నీకు ఇచ్చారు కదా, ఏమని రాశారు? ఏం లేదురా, నువ్వు చాలా తెలివైన వాడువట, నీకున్న తెలివికి నీకున్న జ్ఞానానికి అమ్మ మీ పిల్లాడికి మేము చదువు చెప్పలేం, వాడుకున్న జ్ఞానం చాలా గొప్పది, ఇంటి దగ్గర నువ్వే పెట్టుకుని నువ్వే నీ బిడ్డను చదివించి గొప్పోళ్ళని చెయ్యమ్మా అని చెప్పి నాకు సలహా ఇచ్చారా. కాబట్టి రేపటి నుంచి నేనే నిన్ను చదివిస్తాను. తల్లి తన బిడ్డ కోసం కన్నీటితో ప్రార్థన చేసింది. ప్రార్థనతోనే ఆ బిడ్డను చదివించడం మొదలు పెట్టింది. ఆ పిల్లవాడు కాస్త ఉన్నతమైన స్థితికి వెళ్లి గొప్ప సైంటిస్ట్ అయ్యాడు, ప్రపంచాన్ని వెలిగించి వేశాడు. ఈ రోజు మన కళ్ళ ముందు బల్బ్ ఉందంటే అది అతని పుణ్యమే. అతని పేరే థామస్ ఆల్వా ఎడిసన్. అతనేనండి బల్బును కనుగొంది. తన లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఒకరోజు ఒక పుస్తకం తీసుకుని చదువుతూ ఉంటే అందులో హెడ్ మాస్టర్ రాసిచ్చినటువంటి ఆ లెటర్ కనిపించింది. అరే నేను చిన్నప్పుడు మా హెడ్ మాస్టర్ రాసిచ్చిన లెటర్ కదా అని చెప్పి ఆ లెటర్ తెరిచి చూస్తే దాంట్లో హెడ్ మాస్టర్ రాసిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. అమ్మా, నీ కొడుకు చదువు సంధ్యలు లేనటువంటి ఒట్టి దద్దమ్మ మొద్దు. Download ShareChat.